హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు అప్డేట్ అయితే వచ్చేసింది. హరిహర వీరమల్లు ట్రైలర్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పటికే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని స్పెక్యులేషన్స్ కూడా ఈ హరిహర వీరమల్లుకు సంబంధించి కొన్ని స్పెక్యులేషన్స్ కూడా వాట్సాప్లోను సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. కొంతమంది అయితే ఈ సినిమా అసలు జూలై 24కి వాళ్ళు చెప్పిన డేట్కి వస్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ట్రైలర్ డేట్ ఇవ్వలేదు. ట్రైలర్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఒక భారీ బడ్జెట్ చిత్రానికి ప్రమోషన్ స్ట్రాటజీ ఉంటేనే సినిమాకి మీద బజ్ పెరుగుతుంది, బాగా ప్రమోషన్ అవుతుంది, అలాగే భారీగా ఏదైతే వసూళ్ళు వస్తాయో దానికి ఒక ఆస్కారం ఉంటుందని కూడా చాలామంది అయితే ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ట్రైలర్ రిలీజ్ డేట్ ఇవ్వలేదు కాబట్టి జూలై 24కి హరిహర వీరమల్లు వస్తుందా రాదనేది ఒక సందేహాన్ని కూడా అయితే చాలామంది వెలిబుచ్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హరిహర వీరమల్లు డైరెక్టర్ జ్యోతికృష్ణ అందరికీ ఒక సర్ప్రైజ్ ఇచ్చేశారు. ఒక షాకింగ్ న్యూస్ లాగా చెప్పారనుకోవచ్చు. జూలై 3వ తేదీ 11:10 హరిహర వీరమల్లు ట్రైలర్ని రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్మెంట్తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. అసలు హరిహర వీరమల్లు ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ ఒక ఎత్తు, ఇప్పుడు ట్రైలర్ ఒక ఎత్తు. ఎందుకంటే పవర్ఫుల్ యోధుడిగా పవన్ కళ్యాణ్ తొలిసారి ఇందులో కనిపించబోతున్నారు. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించే ఒక యోధుడిగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే కనిపించబోతున్నారు. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్లో కూడా చూడొచ్చు, పవన్ కళ్యాణ్ ఒక పొడవాటి తుపాకీ పట్టుకొని ధర్మం కోసం యుద్ధం అనే టైటిల్తో ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లోనే ఈ సినిమా ట్రైలర్ ఏదైతే జూలై 3వ తేదీ రిలీజ్ కాబోతున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా జూలై 3వ తేదీ ఈ సినిమా ట్రైలర్ రాబోతుంది. అలాగే జూలై 24వ తేదీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అలరించబోతుంది. ఎందుకంటే ఈ సినిమా మీద ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి చిత్రం కావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లోనూ అలాగే ఏపీలో ఎంతోమంది సినీ అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా అసలు చూసుకుంటే క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన నుంచి జ్యోతికృష్ణ డైరెక్షన్ బాధ్యతలను తీసుకున్నారు. జ్యోతికృష్ణ తన తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన హరిహర వీరమల్లు సినిమాను ఎంతో అద్భుతంగా తీసుకొచ్చేందుకు ఆయన ఎంతగానో సాయశక్తిలో కృషి చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఆయన గత 2-3 నెలల నుంచి అసలు రాత్రింబళ్ళు నిద్ర లేకుండా గడుపుతున్నారు. ప్రతి ఒక్క ఫ్రేమ్ విజువల్గా ఫీస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే థియేటర్లో అభిమానులకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఊగిపోయేలా ఉండాలి. ప్రతి విజువల్ చాలా అందంగా ఉండాలి. ఈ నేపథ్యంలోనే విఎఫ్ఎక్స్ ఏదైతే కీలకంగా ఈ సినిమాలో ఉంది, ఈ విఎఫ్ఎక్స్ కోసం జ్యోతికృష్ణ చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే చూసుకుంటే చాలా వరకు సినిమా చాలా బాగా వచ్చినదని కూడా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు జ్యోతికృష్ణ ఏదైతే డైరెక్షన్ బాధ్యతలు స్వీకరించినప్పటికీ అటు మనకు చూసుకుంటే ఏదైతే క్రిష్ జాగర్లమూడి ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారనే ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆయన తప్పుకున్నప్పటికీ ఆయన సహకారాలు అయితే ఇప్పటి వరకు ఉన్నాయి. ఫైనల్ కాపీస్ అసలు చేంజెస్ ఏమున్నాయి, అసలు జ్యోతికృష్ణకి ఆయన ఎంతో మద్దతునిస్తున్నారు, ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఈ హరిహర వీరమల్లు సినిమా ఒక గ్రాండియర్గా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఒక నిలిచిపోయే చిత్రంగా చేయడానికి జ్యోతికృష్ణ అయితే చాలా ఆయన కేర్ తీసుకుంటున్నారు. ఏం రత్నం కూడా ఈ సినిమా కోసం అసలు ఎక్కడా వెనకాడకుండా ఎంత డబ్బు ఖర్చు అయితే అంత డబ్బు ఖర్చు పెట్టి అయితే ఈ సినిమాని తీస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో పోషిస్తున్నారు. ఈ సినిమా చూసుకుంటే అసలు పవన్ కళ్యాణ్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయేలాగా జ్యోతికృష్ణ అయితే ఈ సినిమాని రూపుదిస్తున్నారు. అసలు ఈ జూలై 3వ తేదీ రాబోయే ట్రైలర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అసలు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ చూశాక అసలు ఈ సినిమా మీద బజ్ ఇంకో లెవెల్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ సినిమా మీద బజ్ అయితే పూర్తిగా పెరిగే అవకాశం అయితే జూలైలో చూసుకుంటే ఈ హరిహర వీరమల్లు పేరే ఎక్కువగా వినిపించే అవకాశం ఉంది సినిమా రిలీజ్ అయ్యే వరకు. ఈ జూలై 24వ తేదీ సినిమా పక్కా అనేది ఇప్పుడు ట్రైలర్ అనౌన్స్మెంట్తో మరోసారి అయితే ఏదైతే ఊహాగానాలు వస్తున్నాయి కొంతమంది, అసలు 24వ తేదీ సినిమా వస్తుందా రాదా, ఈ సినిమా ట్రైలర్ డేట్ ఇప్పటివరకు ఇవ్వలేదు, దీని నేపథ్యంలో ఇంకా వర్క్ పెండింగ్లో ఉంది, ఈ సినిమా వస్తుందా రాదా అని కొంతమంది ఊహాగానాలు అయితే వ్యక్తం చేశారు. ఆ ఊహాగానాలన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఇప్పుడైతే మనకు ట్రైలర్ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఈ సినిమా మీద అయితే అసలు చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. ఈ సినిమాకి ఇప్పటికే చూసుకుంటే ఆస్కార్ విజేత కీరవాణి ఆయన సంగీతం అందించారు. ఆయన సంగీతంలో వచ్చిన ఇప్పటికే 4 పాటలు ఫుల్ హిట్ అయ్యాయి. అసురహననం సాంగ్ అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ సాంగ్ రాసిన అసలు మనకి ఎవరైతే రైటర్ రాంబాబు గోసాల ఉన్నారో ఆయన ఎంతో కష్టపడి పవన్ కళ్యాణ్ను మెప్పించేలాగా ఒక పాట రాయడం జరిగింది. ఆ లిరిక్స్ కీరవాణికి కూడా నచ్చడంతో ఆ సాంగ్ చాలా హైప్ వచ్చింది. అసురహననం పవన్ కళ్యాణ్ని ఎలివేట్ చేసేలాగా ఆ సాంగ్ ఉంది. ఆ సాంగ్ను కూడా పవన్ కళ్యాణ్ కూడా ఒక
వీడియోలో మాట్లాడుతూ చెప్పారు. 50 సార్లు నేను ఆ సాంగ్‌ని చూశానని కూడా చెప్పారు. అంతగా పవన్ కళ్యాణ్‌కి ఆ సాంగ్ నచ్చింది. అర్హర వీరమ్మలకు సంబంధించి ఏదైతే ఇప్పటివరకు బయటకొచ్చిన కంటెంట్ అయితే ప్రేక్షకులనైతే ఎంతగానో అలరించింది. ఇప్పుడు వచ్చే ట్రైలర్ అసలు దానికోసం ఎంతోమంది ఫ్యాన్స్ అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం జూలై 3వ తేదీ 11 గంటల 10 నిమిషాలకు ట్రైలర్ ఎలా ఉండబోతుంది ఏంటనేది ఒకసారి అందరూ వేచి చూద్దాం.